ఏంటి ఏం చేస్తున్నావు? మొక్కకి నీళ్ళు పోస్తున్నానండి. ఆగు, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ సీమ చింత చెట్టు మన ఇంట్లో ఉండటానికి వీలు లేదు. ఉండాల్సిందే. సిద్ధాంతి గారు చెప్పారు ఈ చెట్టు ఇంట్లో ఉంటే చింత అంటే చింతలో మన జీవితం అంతా చింతలే. నేను అందుకే చెప్పాను, పోయిన వారమే చెప్పాను తీసి అవతల పడవని. నేను తీసాను. ఇది అంత ప్రేమ ఇది. అవును, ఇది ముళ్ళ కంప. ఈ ముళ్ళ కంప ఎందుకు పెంచుతున్నావు నువ్వు? ఇది పెరగట్లేదు, నువ్వు ముళ్ళ కంపవేగా. నేను ఇది ఇదిగో, చూడు, ఇంటికి యజమాని నేను చెప్తున్నాను తీసేయి. ఇంట్లో ఆడతాను, నేను చెప్పినట్టు జరగాలి. అంటే ఏంటి? నేను చెప్పిన తీవా? తీను సిద్ధాంతి చెప్పిన తీవా? తీను తీవా? తీను నీకు కొంచెం అంటే నేను చెప్పింది లెక్కలేదన్నమాట. పెన్ను లెక్కలేదు నాకు. అంటే నీకంటే నాకు ఈ చెట్టు ఇంపార్టెంట్. చెట్టు ఇంపార్టెంట్. అవును. నేను తీసి అవతల పడుతుంది. వద్దు 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 తీయొద్దు. ఏంటి చెట్టు లాగేస్తున్నా? ఏంటి అది ఇలా చూడు, నేను ఎవరిని ఎవరివి? ఇలా పడుతున్నా కదా. నేను భార్యనే కదా. అంటే నేను చెప్పింది వినవా? నేను చెప్పింది వినవా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఇలాంటి చెట్లు అన్ని పెట్టుకుంటే ఇక్కడ కుదరదు. ఇక్కడ ఎవడు వస్తాడో అని చెప్తాను. నేను వస్తాడా పట్టుకునే అన్నయ్య, ఏయ్, ఎవరు? చేపలు కొట్టాడు అన్నయ్య. ఏంటి ఏంటి ఏడుస్తుంది ఏంటి? రెండు చేపలు కొట్టాడు. రెండు చెప్పలా? అలా కాదు, ఒక చెప్ప కొట్టి రెండు చెప్పలు అంటుంది ఏంటి? కాదన్నయ్య, ఫస్ట్ ఈ చెప్ప కొట్టాడు, తర్వాత ఈ చెప్ప లేడీస్ తోటి చాలా కష్టమయ్యా. నువ్వు పెద్ద మనిషివి, నువ్వు పెద్ద మనిషి వచ్చావా? కరెక్టే జరుగు. ఒకటి కొట్టానా రెండా? అసలు గొడవ ఏంటండి? అన్నయ్య, నేను ఏం అనలేదు అన్నయ్య. ఆ చెట్టుకి నీళ్లు పోసుకుంటున్నాను అన్నయ్య. కొట్టాడు అన్నయ్య. చూడు, నువ్వు పెద్ద మనిషి. చింత చెట్టు, సీమ చింత చెట్టు ఇంట్లో ఉండకూడదు, అరిష్టం అని చెప్పేసి ఒక పెద్ద మనిషి చెప్పాడు సాధు. అదే పెంచుతాను అంటుంది. అన్నయ్య, నేను ఏం అనలేదు అన్నయ్య. మీ కాళ్ళు పట్టుకుంటానండి, చెట్టు ఉంచండి అన్నాను అన్నయ్య. నేను వద్దు వద్దు అంటున్నా, చెట్టు ఉంటే నాకు ఎలా ఉంటది? కోపం వస్తుందండి. కోపం వస్తుంది కదా. వచ్చి ఏం చేస్తాను అనుకున్నావు? అన్నయ్య, అలా కొట్టలేదు అన్నయ్య. ఇలా కొట్టాడు అన్నయ్య. ఏం మాట్లాడుతున్నా? గుర్తుందా లేదా? నేను అంత గట్టిగా కొట్టానా? అవును, అలాగే కొట్టా. సరిగ్గా విను. నేను అన్నయ్య, అలా కొట్టలేదు అన్నయ్య. ఇలా కొట్టాడు అన్నయ్య. నేను ఎలా కొట్టానో మీకు కరెక్ట్ గా చెప్తాను. ఏనండి అలా అసలు కొట్టలేదు అన్నయ్య. నీకు దండం పెడతాను, నేను చెప్పిన మాట. ఇలా కొట్టాడు అన్నయ్య. అయ్య బాబోయ్, ఆగండి మీరు, నేను చెప్తాను కదా. చెప్పు. ఏమిటి మీరిద్దరు కలిపి నా చెంపలు వాయిస్తున్నారు? ఊపించాలి కదా. ఇప్పుడు భార్య భర్తలంటే ఒకళ్ళు ఒక స్టెప్ ఎక్కినా ఒకళ్ళు ఒక స్టెప్ దిగాలి. ఒకళ్ళు ఒక స్టెప్ ఎక్కుతానంటే ఇంకొకరు దిగాలి. ఇద్దరు అన్యోన్యతగా కలిసి ఉండాలి. కానీ ఇదేంటి మీరిద్దరూ కొట్టుకుని పక్కవాడి చెంపలు వాయిస్తున్నారు? అన్నయ్య, సరే, నువ్వు చెప్పింది న్యాయం బాగుంది. నేను స్టెప్ ఎక్కుతాను, నేను స్టెప్ దిగమని. కరెక్ట్. కుదరదు. నేనే ఒక స్టెప్ ఎక్కుతాను, ఆవిడ ఒక స్టెప్ దిగమను. అది నేనే స్టెప్ ఎక్కుతాను, నేను స్టెప్ దిగమను. ఇదిగో బాబు, ఇక్కడ మగాడు ఒక స్టెప్ ఎక్కుతాడు, ఆడది ఒక స్టెప్ దిగాలి. ఇక్కడ ఆడది, నేను స్టెప్ ఎక్కుతాను, నేను స్టెప్ దిగమను. ఏంటయ్యా ఏంటిది? ఇప్పుడు ఇలాంటి ఎడుతున్న ఆగండి, ఆయనకేనా వచ్చేది కోపం? ఆగండి. అలా కాదు. నువ్వు ఇందాక ఏదన్నావు ఏంటి? ఎద్దుల బండి ఏదో అంటావు ఏంటి? అదేనండి, ఇప్పుడు కాడెద్దులు ఎలా లైన్ గా వెళ్తాయి, అవును. అలా ఇద్దరు అందంగా సంతోషంగా ప్రేమాప్యాత భార్య భర్తలు పుచ్చుకోమంటే సంతోషంగా ఉన్నారనుకోండి, హ్యాపీగా ఉంటుంది జీవితం. కాడెద్దులు ఉన్నాయి కదా, రెండు ఎద్దులు సమానంగా అవును, వెళ్ళాలి. వెళ్తే లేకపోతే బండి ఆగిపోద్ది. బండి ఆగిపోతుంది కదా. ఆ విషయం చెప్పావుడికి చెప్పు. అదేనమ్మా, అవును, సమానంగానే వెళ్ళాలి. నేను పైకి వెళ్తే నేను కిందకి రమ్మను, సమానంగా ఉంటది. అలా కుదరదమ్మా, సమానంగా ఉండాలి. నువ్వు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నావు. అన్నయ్య అని చెప్పి నీ ఆ మాట నీకు చెప్పుకుంటే నువ్వు నీ బాగా సపోర్ట్ చేస్తావా? ఏంటి ఏంటి న్యాయం? పెద్ద మనిషి వచ్చాడు, న్యాయం మాట్లాడు. నువ్వు మధ్యలోకి రా, నువ్వు మధ్యలోకి రా. మధ్యలో పెద్ద మనిషికి వచ్చావు, మధ్యలోకి రా. రావయ్యా. ఇప్పుడు అలా కాదు. న్యాయం చెప్పు. మొన్న ఏం జరిగిందో తెలుసా? మొన్న ఏం జరిగిందండి? ఇప్పుడు ఆవకాయ గాడీలు ఏమన్నా పైనుంచి మితి మించి నేనంతా కష్టపడి నిచ్చినేసుకుని ఆవకాయ జాడీలు తీస్తున్న కింద పట్టుకోవాలి కదా. పట్టుకోమని చెప్పాను కదా. అండర్స్టాండ్. అయితే అలా చెప్తారు. ఆయన తీసుకురా, నాకేదో తెలుసు. పట్టుకోమని చెప్పాను కదా. కింద పట్టుకుందేమని చెప్పి గొప్పలు వదిలేశాను. ఆవకాయ మొత్తం పైన పగల కొట్టాడు కదా,
అప్పుడు నేనేం చేయాలి? చూస్తూ ఊరుకోవాలా? ఎన్ని కేజీల పచ్చడి ఎంత కష్టంతో పట్టాను, పైనుంచి కిందకి జాగ్రత్తగా దింపాలి కదా. తప్ప చెప్పమాట అన్నయ్య, చెప్పు. ఇదేమి ఫ్యామిలీరా? ఇది అయిపోయిందా? ఉండు. నిన్న కూరగాయలకి వెళ్ళాడు. కూరగాయలకి వెళ్ళినప్పుడు వెళ్ళినోడివి బుచ్చులు సచ్చులు లేకుండా మంచి కూరగాయలు తేవాలా? అందరి కేజీ 20 రూపాయలు తెస్తుంటే 50 రూపాయలు పెట్టాడు. అన్ని పుచ్చులే. నేను ఎటు తిరగాలయ్యా? అలా కొట్టలేదు. ఇప్పుడు 50 రూపాయలు పెట్టి తెచ్చానంటే ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి? పండిపోతుంది. 50 రూపాయలు పెట్టి తెచ్చానంటే మంచి క్వాలిటీ, అందులో ఏదో ఒక పుచ్చు ఉండొచ్చు. అంత మాత్రాన్ని ఎలా కొట్టానని చెప్తుంది? అంటే విను. ఆగు. ఆగండి, ఉండండి, కంగారు పడకండి. భార్య భర్తలంటే ప్రవహించే నదిలా ఉండాలి. ఎటు డౌన్ ఉంటే అటు నీళ్లు చక్కగా వెళ్తాయి కదా. అవును. ఆ భార్య భర్తల అన్యోన్యత కూడా అలా ఉండాలి. లేదు అని ఒకరు ఎదురు ఇస్తానన్నాను అనుకో, జీవితం చిరాకుగా ఉంటది. ఒడిదుడుకులు వస్తాయి. అవును. అంతేనా? అవును. ఆ సంగతి ఆవిడకి చెప్పు. అర్థమైందమ్మా? ఆ సంగతి ఆయనకి చెప్పు. అర్థమైందండి? నాకు అర్థమైంది, ఆవిడకి అర్థమైందో అమ్మా, చెప్పు. అర్థమైందా? నాకు బాగా అర్థమైంది, ఆయనకు అర్థమైందో చెప్పు. ఇదిగో నువ్వు చెప్పావు, బాగుందయ్యా. ఆ, నదిలాగా ఉండాలి భార్య భర్తల జీవితం. అవునండి. ఎదురు అవునండి. ఈసారి కనుక అది ఎదిరింది అనుకో, ఆ. నేను ఎలా కొడతానో తెలుసా? ఎలా కొడతారండి? అలా కొడతా. అన్నయ్య, ఆయన ఎలా చెప్పాడో నాకు తెలియదు కానీ ఈసారి కనుక నేను చెప్పిన మాట ఆయన వినలేదో నేను ఎలా కొడతానో తెలుసా? బావోయ్! ఏం భయపడ, ఏమన్నా భార్య భర్తల బంధం అంటే అమ్మో, నాకేం తెలియదు. తెలీదా? చెప్పు, పర్వాలేదు. తెలీదు. ఈసారి ఏదైనా గొడవ జరిగితే ఆ. మధ్యలో దూరికి ఇలా తన్నం తినాలి. మీరు అయ్యో, ఇప్పుడే కదా నది ప్రవాహం కాలెత్తులన్నావు. అమ్మ ఎద్దులు అన్నావు కదా. ఏమీ లేదమ్మా, ఆ. ఏమీ లేదయ్యా. ఆ. అయ్యో, ఇంకో సలహా ఇచ్చేయాలన్నయ్య. ఇక సలహాలు గట్ట వద్దమ్మా. ఏదైనా గొడవ వస్తే పోలీసులు పిలుచుకోండి అమ్మా. ఆ? అంతేనా? అంతే. ఆ. ఏదన్నా మంచి సలహా ఇవ్వయా? వద్దని. అన్నయ్య, ఒక్క సలహా అన్నయ్య. మీరేంటి ఇప్పుడు నా మాట వింటారా లేదా? వినేది లేదు. నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ఆ మొక్క తీసేయలేదనుకో ఏం జరుగుతుందో తెలుసా? నేను నీకు 4 రోజుల టైం ఇస్తున్నాను. ఆ. 4 రోజుల్లో ఆ మొక్కకి నీళ్లు పోసి ఇంకా ఎత్తు పెంచలేదనుకో, ఆ. అంతేనా? అంతే. చూసుకుందాం. 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 సరే, చూసుకుందాం.